నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లో లేరు. ప్రజెంట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వారు రిపోర్ట్ చేయాలి, ఉండాలి అనేది అర్జెంట్ మెమో ఒకటి సర్వ్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీతో అంటకాగినటువంటి అధికారులుగా ఈ 16 మందిపై ఒక ముద్ర పడటం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపై ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించి, ఆ కేసుల విచారణకు సంబంధించి ఈ ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారు కొంతమంది పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడటం, అలాగే వాట్సాప్ సందేశాలు పంపించడం, ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందట. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఏదైతే వారిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి, అలాగే ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు కూడా అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. కొంతమంది అయితే ఆయా హత్యా కేసులకు సంబంధించి విచారణ సరిగ్గా చేయలేదని, కొంతమంది అయితే బందోబస్తు నిర్వహణలో ప్రధానంగా ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా సరైనటువంటి భద్రతా చర్యల్లో వైఫల్యం జరిగింది. అలా రకరకాల కారణాలతో వీరికి పోస్టింగ్ ఇవ్వాలి. ఇక రాష్ట్ర చరిత్రలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం ఇదే మొదటిసారి. సాధారణంగా ఎవరినైనా వీఆర్లో ఉంచితే పోస్టింగ్ ఇవ్వకపోతే వారు సొంత పనులు చూసుకుంటారు, లేదా ఆయా కార్యాలయాలకి అందుబాటులో ఉండరు సాధారణంగా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇమీడియట్గా డీజీపీ అర్జెంట్ మెమో కింద సర్వ్ చేయటం, ఖచ్చితంగా రావాల్సిందే, ప్రతి ఒక్కరూ ఈ 16 మందిలో ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు, లేదంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీవ్రమైనటువంటి పరిణామాలు చవి చూడక తప్పదు. ఇందులో మనం చూస్తే కనుక సీనియర్లు ఉన్నారు. పిఎస్ ఆంజనేయులు కానీ, పివి సునీల్ కుమార్, సంజయ్, కాంతిరాణ టాటా, పాలరాజు, రఘురామరెడ్డి, విశాల్ గున్ని, అమ్మిరెడ్డి, ఇటువంటి వారంతా ఎప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా టార్గెట్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగానే వ్యవహార శైలి ఉంది, వారి వైఖరి ఉంది. కాబట్టి వీరిపై చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఆ అధికారులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వకపోగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ కార్యాలయంలో ఉండాలి అందుబాటులో. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై అధికార వర్గాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతుంది. సాధారణంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ ఇప్పుడంతా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది.